ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఈరోజు రాష్ట్రం మొత్తం అభివృద్ధి కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని ఒక పక్కన గోదావరి నది జలాల మీద కట్టిన కాళేశ్వరం కూలిపోయినా ఈసారి దేశం మొత్తం మీద కాళేశ్వరం కూలిన 1,56,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి ఇవాళ రైతులను ఆదుకున్నాం. 10 ఏళ్ళైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి కాలే. 10 ఏళ్ళైనా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కనీసం టెంకాయ కొట్టలే. ఇవాళ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు మనకు నీళ్లు తేవాలని కృష్ణానది జలాలు కొడంగల్కు తీసుకురావాలని మనం కష్టపడుతుంటే కాళ్ళల్లో కట్టెలు పెడుతుండ్రు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళని చేయొద్దన్నమా? కల్వకుర్తి పూర్తి చేయొద్దన్నమా? భీమా నెట్టంపాడు కోయిలసాగర్ ప్రాజెక్టులను, ఆర్టీఎస్ ప్రాజెక్టులను, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను మనమేమన్నా వద్దన్నమా? పూర్తి చేయొద్దని ఏమన్నా అడ్డం పడ్డామా? 10 ఏళ్ళైనా చంద్రశేఖరరావు గారికి, రామారావు గారికి ఓపిక లేకుండే, తీరిక లేకుండే. ఎంతసేపు వాళ్ళ సంపాదన, వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కుటుంబం యొక్క క్షేమమే తప్ప 4 కోట్ల ప్రజల సంక్షేమం పట్టించుకోలే. అందుకే ఇవాళ ఆ పథకాలన్నీ వేగంగా పూర్తి చేస్తున్నాం. అవి ఒకవేళ పూర్తి అయితే ఇవాళ వాళ్ళకు జిల్లాలో, రాష్ట్రంలోనే మనుగడ ఉండదు అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా వీటికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి గారిని దేవుడు, కురుమూర్తి దేవుడు చాలా పవర్ఫుల్. పాలమూరు జిల్లాలో కురుమూర్తి దేవుడు అంటే అందరికీ నమ్మకం. మీ కొడంగల్ పక్కనే ఉంటారు. పోరా కురుమూర్తి దేవుడు దగ్గరికి నువ్వు తడిబట్టలతో, నేను కూడా తడిబట్టలతో వస్తా. తడిబట్టలతో ఇద్దరు కురుమూర్తి గురికి ఎవరు నిర్లక్ష్యం చేసి 2 దశాబ్దాల పాటు నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ, నువ్వు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కదా పాలమూరు ప్రాజెక్టులకు మోసం చేసింది. 20 ఏళ్ళు, 10 ఏళ్ళు తెలుగుదేశం, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 20 ఏళ్ళు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి 20 ఏళ్లలో మీరు 25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇంకా వారి ఆదేశంతో నీళ్ల మంత్రిగా మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి పూట ప్రాజెక్టుల దగ్గరే పడుకొని రాత్రి పనిచేయించి 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు బారించింది బీఆర్ఎస్ పార్టీ. ఇది తప్ప పోదాపా కురుమూర్తి గుళ్ళకి ఆ దేవుడి ముందు తైపట్టంతో ప్రమాణం చేద్దాం. 6,50,000 ఎకరాలకు నీళ్లు